నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పార్టీ ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులను జారీ చేశారు. అనర్హత పిటిషన్పై విచారణకు ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులను జారీ చేశారు. దానం నాగేంద్రపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులను జారీ చేశారు. 30వ తేదీన వారు కూడా విచారణకు రావాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయ పార్టీల ముఖచిత్రంపై దానం నాగేందర్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి 7 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే సంజయ్, దానం, కడియం శ్రీహరిల విచారణ పెండింగ్లో ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈ నెల 19వ తేదీన స్పీకర్కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎపిసోడ్లో దానం వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అనర్హత పిటిషన్కు సంబంధించి ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తనపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విన్నవిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఇక తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం తనకు లేదని వెల్లడించారు. ఏం జరగబోతుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.